నిజంగా కాంగ్రెస్ కనుక మళ్ళీ బరిలోకి దిగి మీరు అన్నట్టు 175 పెట్టకపోయినా ఎంతో కొంతమంది అభ్యర్థులను పెట్టే పరిస్థితి వస్తే ఒక మహాకూటమి తయారవుదా? ఏముండదు. అయితే గీతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కట్టచ్చు. ఓకే, అవకాశం ఉంది. లేదు అంటే కనుక తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు కూటమి కట్టచ్చు. కాంగ్రెస్ని కలుపుకుని కూటమి పెట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్. అంటే బీజేపీ ఉంటే కుదరదేమో. బీజేపీ లేకపోయినా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ని కూడా కలుపుకోవచ్చు కదా. అవును. అది ఎవరు కలుపుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం. అప్పుడు రెండో వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చినట్టు. అప్పుడు ఖచ్చితంగా దూకుడుగా వెళ్తుంది వైసీపీ. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆ రోజున చీకట్లో చిదంబరంతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు చూసారా అంటది. అన్న మీద కోపంతోనే రావాలా ఆమె, లేదంటే ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీకి రావాలా? నాకు తెలిసి గిడుగు రుద్రరాజు కూడా మీడియాలో ప్రచారం కోసం మాట్లాడుంటారు కానీ నేను విన్నదైతే మాత్రం షర్మిల ఆంధ్రాలో వస్తానని అనలేదు. చెప్పింది వీళ్ళు వస్తే స్వాగతిస్తామంటున్నారు. ఆవిడకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి వస్తుందని నమ్ముతున్నారు. అంతే తప్పించి ఆమె స్టేట్మెంట్ ఇచ్చేందాకా కూడా ఇందులో నమ్మకం అనేటువంటిది 50-50. అంటే ఒకవేళ వస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక్కడ స్టార్ట్ అవుతుందా అంటున్నాను. తెలంగాణలో ఇక లేనట్టే. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికి వస్తే భవిష్యత్తు కాదు, శూన్యం అవుతుంది. ఎందుకని రేపేమీ రాదు. అప్పుడు ఏం చేస్తుంది?